ఏలూరు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ మహిళా భద్రతపై పోలీసుల నిబద్ధతను చాటి చెప్పారు. ముఖ్యంగా చింతలపూడిలో దివ్యాంగ బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో 80 లక్షల రూపాయల ఖర్చుతో 33 మందికి DNA పరీక్షలు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను వేటాడి బాధితురాలికి న్యాయం చేశామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని, బైక్ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాకుండా పలు ప్రోగ్రామ్స్ గత వారం రోజులుగా చేయడం జరిగింది. ఓపెన్ హౌస్ ప్రోగ్రాం పెట్టి పోలీసింగ్ విధులు ఎలా ఉంటాయన్నది చాలామంది మహిళా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన మహిళా పోలీస్ స్టేషన్లో కూడా కొత్త చిల్డ్రన్ రూమ్ కానీ కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం మీద చాలా వర్క్ జరుగుతూ ఉంది. అది త్వరలోనే మీరు చూస్తారు. శక్తి స్టాల్ కూడా ఈరోజు సందర్శించండి. శక్తి స్టాల్లో కూడా మనం చేయబోయే షీ బాక్స్ అట్లాంటి కొత్త కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి ఈరోజు. అంతేకాకుండా ఈ గత శక్తి టీమ్స్, మన అభయ టీమ్స్ పెట్టిన దగ్గర నుంచి చాలా మంచి వర్క్ చేశారు. ఎస్పెషల్లీ మన ఉమెన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, శక్తి టీమ్ సిబ్బంది. ఒక లేడీని కూడా రైలు పట్టాల నుంచి కాపాడినప్పుడు ఆమె తర్వాత వెళ్ళి డిఎస్సి పాస్ అయ్యి ఇప్పుడు టీచర్గా పనిచేస్తుంది. అట్లాంటి ఎన్నో మందిని కాపాడారు, చాలామందిని కౌన్సిలింగ్ చేశారు. చాలా మంది పిల్లలు, తప్పిపోయిన పిల్లల్ని 6-7 సంవత్సరాల నుంచి మగ్గిపోయిన పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్కి అందజేశారు. అంతేకాకుండా డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షించి ఈవ్ టీజర్స్ని ఎక్కడికక్కడ గుర్తించడము, అలాంటి ఈవ్ టీజర్స్ మీద షీట్స్ ఓపెన్ చేయడము, వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇప్పించడము, తర్వాత ఈ డ్రోన్ ద్వారా చిల్డ్రన్ లేబర్, బాల కార్మికులను కూడా గుర్తించి బాల సదనలకు చేర్పించడము. ప్రతిరోజు కూడా ఈ ఏలూరులో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్, ఏలూరు జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ దగ్గరంతా శక్తి టీమ్స్ పహారా కాస్తూ మహిళలకి, ముఖ్యంగా బాలికలందరికీ స్కూల్స్ దగ్గర ఎలాంటి వేధింపులు లేకుండా చూసుకోవడము. ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని, బైక్